చెప్పండి అన్న, దాదాపు 250 కుటుంబాలు ఉన్నాయి అంటున్నారు. నోటీసులు ఇవ్వకుండా కొన్ని కూల్చేసారు అంటున్నారు, ఇంకా కూలుస్తారు అంటున్నారు. ఏంటి ఏం జరుగుతుంది? మాకు నోటీసులు కాదన్న, మాకు ఇన్ఫర్మేషన్ కూడా లేదు. మేము పొద్దుగాల లేస్తే పనులకు పోయేటోళ్ళు ఉన్నారన్న, ఇండ్లల్లో ఎవ్వరు ఉండరు. మేము ఆడితే మా డొక్క ఆడుతుంది. మేము 9 అయిందనుకో ఏ ఇంట్లో ఒక ఆడామె ఉండదు, ఒక మగాయన ఉండడు, పిల్లలు ఉండరు. పిల్లలు స్కూల్కి పోతారు, పెద్దవాళ్ళు పనులకు పోతారు. అటువంటి టైంలో మధ్యాహ్నం పూట వచ్చి నోటీస్ తెలియదు, మాకు ఏం తెలియదు. వచ్చి రాగానే మొత్తం జేసీబీలు వచ్చిర్రంటే అందరు ఎక్కడెక్కడ ఉన్నోళ్ళు మొత్తం ఉరికొచ్చారు. నేను వంటి మామిడిలా ఉండే, వంటి మామిడి నుండి అన్న ఒకళ్ళు ఫోన్ చేసినారు, అన్న ఇట్లా జేసీబీలు వచ్చినాయి ఇళ్ళ దిక్కు అంటే, మా దిక్కు ఎందుకు వస్తాయి జేసీబీలు అనే వరకు వచ్చే వరకు మొత్తం జేసీబీలు ఉన్నాయి. ఇక వాళ్ళు పక్కకు జరిగి అని ఒక్కొక్కటి అన్ని కూల్చేస్తారని భయం ఉందన్న. ఎందుకంటే చెప్పకుండా మొత్తం చేసేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు మాకు ఉండేదందుకు చలోపోయి 2-3 ఇల్లులు ఉన్నాయి, ఏమో ఉన్నాయి. లేకపోతే 200 గజాలల్లో ఒక 100 గజాలు పోతుంది. 100 గజాలల్లో మేము ఉండొచ్చు అన్నట్టు కాదు. ఉన్నది 40 గజాలు, 50 గజాలు, 60 గజాలే మాకు. మేము రూపాయి పొగ వేసి కొనుక్కున్నాం. 20 సంవత్సరాల నుండి ఉంటున్నాం మేము ఇక్కడ. ఎక్కువ కబ్జా భూములనే హైడ్రా తొలగిస్తుంది అనేది ఒకటి హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్తున్నాడు కదా అన్న. మేము అంత చదువుకున్న వాళ్ళం కాదు, అంత పేద కుటుంబాలు ఏంటిదో చేసుకొని బతికేటోళ్ళం. మా మీద ఏం దౌర్జన్యం అన్న, మేమేం చేయలేము అని మాతోని ఇలా చేస్తున్నారా వీళ్ళు, అర్థమవుతలేదన్న. ఇప్పుడు మేము ఏం చేయాలి, మేము ఎక్కడికి పోవాలి? నా పిల్లలు స్కూల్కి పోయి వచ్చి, డాడీ మా ఇల్లులు పోతాయంట కదా, రేపు మేము స్కూల్కి పోమని ఇట్లా ఇంటి ముందట కూర్చొని ఉన్నారన్న నా పిల్లలు. మా ఇల్లు పోతుందంట కదా డాడీ అంటే, పోదు బిడ్డ, మీరు స్కూల్కి పోండి అంటే, మీరు పనికి పోతలేరు, మేము ఎలా స్కూల్కి పోము, మేము కూడా కొట్లాడతామని నా పిల్లలు గేట్ ముందట కూర్చొని ఉన్నారన్న. గా పరిస్థితి ఉంది మాది. మేము ఎవరికి చెప్పుకోలేకపోతున్నాం. ఒకవైపు ఏమో ప్రభుత్వం మాత్రం మేము బ్రహ్మాండంగా పాలన చేస్తున్నాము, ప్రజాపాలన అంటూ 2 సంవత్సరాల పాలన పైన విజయోత్సవాలు చేసుకుంటుంది కదా. అది వాళ్ళు చెప్పుకుంటే అయిపోదన్న, ప్రజలు చెప్పాలి. అది వాళ్ళు చెప్పుకుంటే నాకు నేనే తోపు అంటే నడవదు. అది ప్రజలు చెప్పాలి, ప్రజల మనసులు గెలుచుకోవాలి. ప్రజలు అందరు జై జై అనాలి వాళ్ళకు. అవునా కదా అన్న? ఇప్పుడు వాళ్ళు చెప్పుకుంటే ఏం కాదు. గది ఉన్నదన్న మా పరిస్థితి. రేవంత్ రెడ్డికి ఏం చెప్పాలి? ఆయనకు అన్నీ తెలిసిందేనా? ఆయనకు అన్నీ తెలిసినాయి కదన్న. ఏం చేయాలి, ఏం చేయొద్దు. గరీబులను ఆదుకోవాలంటారా ఇక్కడ ఉన్న బాధితులను? ఆదుకోకుంటే ఎట్లా? ఇమ్మీడియట్లీ ఆయన వరకు ఈ మెసేజ్ చేరాలి. ఆయన ఇక్కడికి రావాలి, ఇక్కడి పరిస్థితులు చూడాలి. ఎన్ని సంవత్సరాల నుండి ఒక్క ఇంట్లో ఎవరి ఇంట్లో అన్నా పోయి చూడండి, ఎవరన్నా రిచ్గా బతుకుతాడా, ఎవరికన్నా స్లాబ్ ఉందా, ఎవరి ఇంట్లో అన్నా ఏదన్నా మంచిగా ఉన్నోళ్ళు ఉన్నారా? చెయ్యి ఆడితే డొక్క ఆడేటట్టు ఉన్నారన్న. ఎవరైనా ఎవరి ఇంట్లో ఏమీ లేదు. మీరు ఇవాళ పబ్లిక్ కనబడుతుంది, మీరు ఒట్టప్పుడు వచ్చి చూడండి. పొద్దుగాల 9 గంటలకు ఎటోళ్ళు అటోళ్ళు ఖతం, పిల్లలు స్కూల్కి, పెద్దవాళ్ళు పనికి, మళ్ళీ 5-6 గంటలకే ఇండ్లల్లో ఉంటారు. ఇప్పుడు మాకు సోమవారం, శనివారం, ఆదివారం మొత్తం ఆఫీసులు బంద్, అన్నీ ఉండవు. ఇప్పుడు మేము ఎవరికి ఏం చెప్పాలి, ఎవరికి ఏం చేయాలి? మా ఎమ్మెల్యే బయట ఉన్నారంట. నిన్న మా కార్పొరేటర్ కూడా వచ్చి చెప్పిండు. చెప్తే వాళ్ళ మాట కూడా వింటలేరు వాళ్ళు. ఇల్లు కూలుస్తామంటున్నారా? ఆ మాట అయితే చెప్తలేరు అన్న. వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. మేము ఏమంటున్నారంటే, మీరు పక్కకి జరగండి, మీది కూల్చేయమంటారు, మేము అటు పోయే వరకు ఇటు కూల్చేస్తాం. ఏమైంది? ఎక్కడ కూలగొట్టారు? మీకు కబ్జాలో ఉన్నారా? ఏంటి పరిస్థితి? కబ్జాలో ఏం లేదండి. సరే, మీరు మీది ల్యాండ్ గవర్నమెంట్ది అయితే మాకు ఒక నోటిఫికేషన్ పంపాలి కదా. మాకు పంపలేదు. మేము ఊరెళ్ళి వచ్చే వరకే కూలగొట్టేసి పెట్టేసిరు. మా సామాను కూడా అందులోనే ఉన్నాయి. నాది బ్యాంక్ లోన్ తీసుకున్నా నేను, ఇంకా రిజిస్ట్రేషన్ పేపర్స్ ఇవి మావి. బ్యాంక్ లోన్ కూడా తీసుకున్నా నేను. దాంతో నేను 5 లక్షల లోన్ తీసుకున్నానండి. 5 లక్షల లోన్ నేను ఇంకా సగమే కట్టాను, ఇంకా మొత్తం కూడా కట్టలేదు. నేను లోన్ కట్టుకోవాలి. ఇప్పుడు నేను రోడ్డు మీద ఉన్నా, సామాన్లు కూడా అందులోనే ఉన్నాయి. మావి చూపిస్తానండి మీకు అక్కడ.
మొత్తం నిన్న నేను ఖాళీ ఊరికి పోయినా, ఊరు నుంచి వచ్చా, నేను ఫోన్ చేసి నేను వచ్చే వరకే మొత్తం కూలగొట్టి నెట్టమటం చేసి పెట్టిర్రు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటిది అసలు? మీరు కూలగొట్టండి, కూలగొట్టినప్పుడు మనకు నోటిఫికేషనో ఇంటిమేషనో ఇవ్వాలి. సరే, మనది అది ల్యాండ్ గవర్నమెంట్లు ఉన్నప్పుడు మాకు రిజిస్ట్రేషన్ ఎట్లా చేసిర్రు? మరి ఇవి రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉంది కదా, రిజిస్ట్రేషన్ వాళ్ళు ఎట్లా చేస్తారు మాకు? ఇట్లా పేదల కడుపు కొడితే ఏమొస్తుంది అన్న? చిన్నగా కూలినాలు వేసుకొని సంపాదించుకొని కొనుక్కున్నామన్నా మేము, ఉత్తగా వేసుకోలేదు, ప్రతి ఒక్కటి కొనుక్కున్నాం మేము ఇక్కడ. మాకు కరెంటు బిల్లు ఉంది, అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాక మీరు ఎట్లా కూలుస్తారు? సరే, మీరు కూల్చినప్పుడు మాకు ముందు నోటిఫికేషన్ పంపాలి కదా. నేను ఊరికి పోయొచ్చే వరకు నన్ను కూల్చిర్రు, నా ఇల్లు మొత్తం, నా సామాను కూడా అందులోనే ఉందన్న, సామాన్ అందులో ఉంది మొత్తం. నేను ఇలా పక్కింటి వాళ్ళ ఇంట్లో ఉన్నాను నేను. మరి ఇప్పుడు మా పరిస్థితి ఎట్లా? మేము రోడ్ల మీదనే ఉండాలా? మరి ముందుగా నోటీస్ ఇస్తే మనం దీనికి ఏదో ఒక సొల్యూషన్ ఆలోచిస్తాం కదా, లేకపోతే నా సామాన్ బయట పెట్టుకోవడమో ఏదో ఒకటి చేసుకుంటాం కదా. ఇప్పుడు ఉన్న సామాన్ తోటి కూల్చేస్తే ఎట్లా అన్నా? అయినా బ్యాంకులో 5 లక్షలు లోన్ ఎట్లా ఇస్తారు? అది పట్టా ల్యాండ్ కాదన్నా, పక్క రిజిస్ట్రేషన్ ల్యాండ్. నాకు బ్యాంకు లోన్ కూడా ఇచ్చింది ఈ పేపర్స్ మీద. నేను బ్యాంకు లోన్ కడుతున్నాను ఇప్పుడు. ఎవ్రీ మంత్ నాకు 9,600 కట్ అవుతాయి లోను ఎవ్రీ మంత్. మేము కంపెనీలో వేసుకుంటామన్న పని వేసుకొని రూపాయి కూడా పెట్టుకొని అది కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేసుకొని ఇట్లా ఖాళీ అక్కడ ఊరెళ్ళి ఇక్కడికి వచ్చే వరకు ఇల్లు లేకపోతే ఎట్లా అన్న? మా బతికెట్లా? నిన్న అసలు ఎందుకు గెలిపించినాం మేము? మా చిన్న పొట్టలు కొట్టడానికా? రోడ్ల మీద ఉండేటోళ్ళకా? మరి ఇప్పుడు మాకు ఏం న్యాయం చేస్తారు వాళ్ళు? ఇప్పుడు ఇటు ఇల్లు లేకపోయా, అటు బ్యాంకులో లోన్ కట్టాలి. నేను ఎలా కట్టాలి? నేను ఏడు ఉండాలి? రోడ్డు మీద ఉండాలా? ఆవేదన అర్థమవుతుంది. మరి ఎందుకు ఈ విధంగా చేస్తాం? హైడ్రా అంటే గొప్పగా మాట్లాడతారు. ఏమో మరి మాకైతే కాదు. ఇప్పుడు హైడ్రా అంటే ఏంటిదో కూడా తెలియదు మాకు. మాకు ఈ కూలినాలు చేసుకునేటోళ్ళకు హైడ్రా అంటే కూడా తెలియదు. నువ్వు గెలిపించినావు, నిన్ను అందరినీ చేసి మేమే నిన్ను గెలిపించుకొని మేమే కూలగొట్టుకున్నట్టు అయ్యింది అన్ని. ఇప్పుడు మా పరిస్థితి ఏంటిది? ఇంకోవైపు సంబరాలు చేసుకుంటారు కదా తల్లి. మరి 2 సంవత్సరాలు అయిపోయింది, బ్రహ్మాండంగా పాలన చేస్తున్నాం అంటున్నారు. మరి ఇలా చేసి ఇంకేం పాలన చేసుకుంటారండి? ఇలా చేసి ఇంకేం పాలన? ఏదో ఇప్పుడు ఈయన వచ్చేటైనా ఈ పేదోళ్ళని ఇది చేస్తాడని అందరు గెలిపించుకొని చేస్తే ఉన్న పేదోళ్ళ కడుపుల మీదే కొడుతున్నారు కదా. కొట్టడం వల్ల ఏమొస్తుంది మీకు? నేనైతే పక్కా రిజిస్ట్రేషన్ అండి, బ్యాంక్ లోన్ కూడా ఉంది నాకైతే. ఊరికి వెళ్ళి వచ్చే వరకు నా ఇల్లు కూల్చిపెట్టిర్రు. ఇప్పుడు నేను ఎక్కడ ఉండాలి? ఇంకా గొప్పగా మాట్లాడతారు కదమ్మా కాంగ్రెస్ నేతలు కావచ్చు, మంత్రులు కావచ్చు, మేము మహిళలకు ఇంత చేస్తున్నాం, అంత చేస్తున్నాం, రాణిస్తున్నాం, చేస్తున్నారన్న. ఏది లేదు మా మహిళలకు. ఇల్లులు కూలగొట్టుకొని మమ్మల్ని మహిళలను రోడ్ల మీద వేస్తున్నారు అంతే. రోడ్ల మీద ఖాళీ ఊరికి వెళ్ళేసి వచ్చే వరకు ఇల్లు కూలిపోయి ఉంటే ఎట్లుంటది అన్న? ఏం లాభం? నువ్వు ఇట్లా చేసి ఏం లాభం? ఇంతమంది పొట్టల మీద కొట్టి ఏం లాభం నువ్వు? ఇక్కడ ఉన్న వాళ్ళం అంతా కూలినాలు చేసుకునేటోళ్ళమే మేము అందరము. కొనుక్కున్నాము మేము, పక్కా కొనుక్కొని క్యాష్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకున్నది. రిజిస్ట్రేషన్ చూసే కదా బ్యాంక్ వాడు లోన్ ఇస్తాడు మనకు. బ్యాంక్ వాడు లోన్ ఇచ్చిండంటే ఇది సర్వే నంబర్ ఉంటేనే కదా లోన్ ఇస్తాడు వాడు. ఇప్పుడు మేము బ్యాంకు లోన్ తీసుకున్నప్పుడు మీరు ఎట్లా కూలుస్తారు? పోనీ మాకు ముందు మీరు ఇంటిమేషన్ ఇవ్వాలండి, నోటిఫికేషన్ ఇవ్వాలి. అమ్మ మీకు రేపు ఇల్లు కూలగొడతారు అని నోటిఫికేషన్ కనీసం సడన్గా ఇక్కడనన్నా. ఇప్పుడు ఒక రోజు నిన్న అక్కడ వచ్చిర్రు కాబట్టి ఇక్కడ ఏదో మెల్లమెల్లగా జారుకుంటున్నారు, కానీ నిన్ననైతే మాకు మేము ఊరు నుంచి వెళ్ళొచ్చే వరకే మాకు ఇల్లు లేదండి. నా సామాను కూడా అందులోనే పోయినాయి. సామాను పోయింది, అన్నీ పోయినాయి. నేను వచ్చి ఇప్పుడు పక్కింట్లో ఉన్నా. ఇప్పుడు నా పరిస్థితి ఏంటిది? ఏం చెప్తారు ముఖ్యమంత్రికి? ఏం చెప్పాలి అన్న? రేవంత్ అన్న మమ్మల్ని ఇట్లా చేసినావు, నీకు ఏం న్యాయం అవుతుంది? సరే, చేసినప్పుడు మాకు ఏదన్నా ఒక ఆధారం చూపెట్టు. మా ఇండ్లు కూల్చినావు కదా, చిన్న ఇండ్లు కూల్చినావు. చిన్న ఇండ్లు కూల్చినప్పుడు మాకు ఏదో ఒక ఆధారం చెయ్యి. పోనీ ఆ డబుల్ బెడ్రూమ్లు అంటున్నావు, పోనీ అందరికి అవన్నీ రిజిస్ట్రేషన్ పట్టా ఉన్నోళ్ళకు ఆ న్యాయం అన్నా చెయ్యి. అంతేగాని నువ్వు ఇట్లా అక్కడెక్కడనో కూర్చొని లేనోళ్ళ కడుపుల మీద కొడితే ఏమొస్తుందన్నా నీకు? పెద్దోళ్ళవి కొట్టాను, నా సంపాదించుకొని బ్లాక్ మనీ చేసుకునేటోళ్ళని కొట్లాడు. ఇంత కూలినాలు చేసుకునే కొట్లాడేటోళ్ళ దగ్గర ఏమొస్తుందన్నా నీకు? ఇప్పుడు మా పరిస్థితి ఏందన్నా రేవంత్ అన్న? ఇప్పుడు మా పరిస్థితి ఏంది? మేము ఎక్కడ ఉండాలి? రోడ్ల మీద ఉండాలా? ఏందన్నా నువ్వు ఏంది ఇది? నువ్వు ఏదన్నా ఒక న్యాయం చేయన్నా. మాకు రిజిస్ట్రేషన్ పట్టా ఉన్న వాళ్ళకి
డబల్ బెడ్రూమ్లు ఇప్పించేదాకా మేము కొట్లాడతాం అన్న. మేము ఇట్లానే కొట్లాడతాం. లేకపోతే ఈసారి నువ్వు గెలవవు అన్న రేవంత్ అన్న. ఇట్లా పేదోళ్ళ కడుపుల మీద కొడితే మాత్రం గెలవవు, ఖచ్చితంగా గెలవవు.